వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్. మాదిగ జాతి ద్రోహి జగన్ అంటూ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఫైర్. దేశంలో మోడీ హవా, కరీంనగర్లో బండి హవా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్. కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పంలో రేపటి నుండి భువనేశ్వరి పర్యటన. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న భువనేశ్వరి 4 మండలాల్లో పర్యటించిన భువనేశ్వరి బెంగళూరు విమానాశ్రయం నుండి శాంతిపురం మండలం అనిఖేర క్రాస్ వద్ద వరకు భువనేశ్వరి చేరుకుంటారు. తెలుగుదేశం పార్టీ నామినేషన్ చూసిన వైసీపీ నాయకులకు కడుపు మండుతుంది. వైసీపీ నామినేషన్ కు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చారు. కుప్పంలో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కుతుందో లేదో అని వైసీపీ నేతలు భయపడుతున్నారు. కుప్పంలో 70 తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రశాంతమైన కుప్పంలో వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురు తిరిగితే ఎవరు ఆపలేరు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి. కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు గెలవడం ఖాయం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నారు. అన్నా క్యాంటీన్ విషయంలో మేము డిఎస్పీ గారికి, ఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీకి దానికే సంబంధం లేదు. కుప్పం మన అన్నా క్యాంటీన్ అనేది ఒక సంస్థ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు రవిచంద్ర గారు కొంతమంది మిత్రులు కలిసి దాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దాన్ని రిజిస్టర్ చేసుకొని దాని ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు. దాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కుప్పం నియోజకవర్గ మహిళా సోదరీమణులకి, ఇతర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. 100% కుప్పం నియోజకవర్గ అభివృద్ధి అనేది నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే జరిగింది, రేపు జరగబోతుంది కూడా. కాబట్టి ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడితే మీరు కుప్పం వదిలిపెట్టి పారిపోవటం తప్పిస్తే ఇంకోటి ఏమీ చేయలేరు. అయితే మా నాయకుడు ఏదైనా సరే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చెప్తా ఉన్నారు. నా నాయనూరులో ప్రచారానికి రథం వస్తే అక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద, అతని బండి మీద దాడి చేశారు. నిన్న పొలంలో జెండా కట్టుకుంటే దాన్ని జెండా పక్కన తీసుకొచ్చి వాళ్ళ జెండా పెట్టి గొడవ చేసి కారులో లాక్కొని వెళ్ళిపోయి తీసుకెళ్ళి పొలాల్లోకి తీసుకెళ్ళి కొట్టిన సంఘటన. 2వ రోజు సాయంత్రం టౌన్లో కూడా ఏరియా ఫిక్స్ చేశారు. అది మన ఒక ప్రాంతంలో పర్యటన అనేది చేయటం జరుగుతుంది. ఈ 2 రోజుల పాటు నారా భువనేశ్వర్ గారు మరీ ముఖ్యంగా మహిళలతోటి ఎక్కువ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కానీ, రచ్చబండ కార్యక్రమాలు కానీ, జంక్షన్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తారు. మహిళలకి చంద్రబాబు నియోజకవర్గంలో ఇప్పటికి కూడా అరాచకాలకి తెగబడుతున్నారు. మీడియా మిత్రులందరికీ తెలుసు, మీరు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎక్కడ ప్రతి గ్రామంలో మేము ఎన్నికల సమయం చాలా ఓపికగా ఉండాలి, మనం అనవసరమైన డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, ప్రశాంతమైన వాతావరణంలో కుప్పంలో ఎన్నికలు జరగాలి అనే ఉద్దేశంతో మేము మా నాయకులందరికీ సర్ది చెప్పుకుంటూ ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా మా పార్టీ తరఫున ముందుకెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ
నామినేషన్ కార్యక్రమం చూసిన తర్వాత నుంచి కడుపు రగిలిపోతుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఎందుకంటే నమస్కారం, ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన కుప్పం ముద్దు బిడ్డ, ఈ రాష్ట్రానికి 2024లో కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనకి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న అనికర క్రాస్, అట్లాగే సోగడబల్ల విలేజ్, అలాగే కెనమాకులపల్లి, కడపల్లి ఈ గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించి ప్రచారం అనేది చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున నైట్ హాల్ట్ పిఎస్ మెడికల్ కాలేజీలో ఉంటారు. తర్వాత 8వ తారీఖు ఉదయం 9 గంటలకు రామకుప్పం మండలంలో ఈ ఎన్నికల బద్వేల్ నియోజకవర్గంలోని పురుమామిల్ల మండలంలో కుర్రపాటిపల్లె పంచాయతీ బిగ్గోడూరు మండలంలో మేఘవారిపల్లె పరిధిలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువనాయకుడు రితీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, పెద్దిరెడ్డి, విజయ నరసింహారెడ్డి, అచ్చిరెడ్డి, అల్లూరయ్య, మల్లికార్జున పేరయ్య, శ్రీనివాసులు వీరి యొక్క ఆధ్వర్యంలో కండువల్ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరిస్తూ గత ప్రభుత్వంలో ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని, అదేవిధంగా యువత కూడా ఉద్యోగాలు లేక చాలా వరకు నష్టపోయారని తెలిపారు. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని సూచించారు. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి రోషన్ను, కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. వీరు వజ్రా రోషన్న గారికి కమలం గురువుతో ఈ ఓట్లన్నీ వేసి అత్యధిక మెజార్టీ వ్యక్తిగా నేను తప్పకుండా మీ పండాలంటే అన్నీ కూడా మేము సాధించాలి. ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు. సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్న ఏసీపీ డీఎస్పీ జెసి ప్రశాంతి రవి మనోహరాచారి మీడియాతో మాట్లాడిన ఏసీపీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ రిజిస్ట్రేషన్ కు 50,000 డబ్బులు డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ మోహన్ కుమార్ ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేసిన కుప్పం మండల కుర్మానుపల్లికి చెందిన వాణి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 25,000 తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్ మోహన్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ వెంకట సుబ్బయ్య జూనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న తనిఖీలు. కుప్పం గ్రామస్తురాలైన షణ్ముఖం వాణి అనే ఆమె కోర్మానపల్లి గ్రామస్తుడైన ఎం రాజు అన్న అతను దగ్గర నుండి 1 ఎకరా 60 సెంట్ల భూమిని కొనడానికి నిశ్చయించుకున్నారు. దానికోసం అనేసి ఎస్ఆర్ఓ రేటు ప్రకారం 2,40,000 రూపాయలు. దానికోసం ఎస్ఆర్ఓ ఆఫీస్కి వాణి అనే ఆమె అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎస్ఆర్ఓ గారికి కన్సర్న్ జూనియర్ అసిస్టెంట్కి కలవడం జరిగింది. వాళ్ళు కూడాను ఒక 50,000 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని డాక్యుమెంట్ రైటర్ షణ్ముఖం చెప్పారు. చెప్తే వాళ్ళు మా ఏసీబీకి అప్రోచ్ షణ్ముఖం ఇప్పుడు వాణి అని ఆమె మా ఏసీబీకి అప్రోచ్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు
ఆ 50,000 రూపాయలని ఈవిడ నెగోషియేట్ చేస్తే 25,000 రూపాయలు ఇస్తే మీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎస్ఆర్ఓ స్టాఫ్ ఎస్ఆర్ఓ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వాణి అనే ఆమె 25,000 రూపాయలు డాక్యుమెంట్ రైటర్కి ఇస్తూ ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు తిరుపతి ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. సార్ ఇంటికి రైడింగ్ చేస్తారు సార్? అవన్నీ సైమల్టేనియస్గా సక్సెస్ అవుతుంది. అవుతుంది. జూనియర్ అసిస్టెంట్ అంటే ఎవరు సార్? మోహన్ బాబు. సార్ గతంలో కూడా తమిళనాడు మహిళలకు చెందిన చనిపోయిన డ్యామ్ పైన వేరే రిజిస్ట్రేషన్ చేసి డబ్బు తీసుకొని ఎంక్వైరీ చేస్తాం. అది మా దగ్గర మా పరిధిలో లేదు. పోలీస్ కేసు అది పోలీసు, లోకల్ పోలీసు. ఈ అమౌంట్ ఇంకా ఈ 25,000 కాకుండా వేరే ఏమైనా దొరికిందా? 25,000 దొరికింది. ఇంకా సక్సెస్ అవుతున్నాయి. ఇంకా ఏమైనా చిత్తూరు అండ్ తిరుపతి జిల్లా వాసులకి ఏసీబీ తరఫున తెలియజేసింది ఏమనగా, ఎవరైనా మీ దగ్గర నుండి మీ పని చేయవలసిన పని చేయటానికి కానీ లంచం డిమాండ్ చేస్తే 14400కి కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంటి పైన దాడులు ఉంటుంది కదా సార్? ప్రాసెస్ అవుతుంది. ఉయ్యూరులో జిల్లా పార్టీ అధ్యక్షులు కొనికల్ల నారాయణరావు, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, పెనమలూరు నియోజకవర్గం అభ్యర్థి బోడి ప్రసాద్ కలిసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేసిన వివైబి రాజేంద్ర ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు టౌన్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి గాజు గ్లాస్ గుర్తుపై నియోజకవర్గ అభ్యర్థి బోడే ప్రసాద్కి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. 3వ నెంబర్ పట్టణంలో వచ్చిన తల్లి, ప్రతి ఒక్క మహిళా మూర్తిని గమనించాలి తల్లి. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. సామ్రాట్టు తాను సామాన్యుడల్లి శ్రామికుడై నిలిచెరా, అందలము వదలి అందరితో కదిలి అణువణువు అలిసెరా. దేశవ్యాప్తంగా బీజేపీ మోడీ హవా. కరీంనగర్లో బండి సంజయ్ హవా నడుస్తుందని ప్రజలు ఓటు వేసే విషయంలో స్పష్టమైన నిర్ణయం ఆలోచనతో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దొంగలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు చెప్తేనే ఫోన్లను ట్యాపింగ్ చేశామని రాధాకిషన్రావు పోలీసుల విచారణలో వెల్లడించారని, ఇంత స్పష్టమైన ఆధారాలున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తుందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంలో ఆంతర్యం ఏమిటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ తో గమక్కువైనందువల్లే తదుపరి విచారణ లేకుండా కేసును నీరు గారిస్తుందని మండిపడ్డారు. కొత్త డ్రామాను కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొట్టడం, లేనటువంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఓట్లు దండుకోవడానికి తప్పిస్తే, నిజంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మీ అభ్యర్థి గెలిస్తే ఏం చేస్తాడు ఇది చెప్పాలి కదా. ఎలక్షన్లో ప్రచారం చేసుకునేటువంటి అభ్యర్థులు కావచ్చు, పార్టీలు కావచ్చు, చేయాల్సినటువంటి ప్రచారం ఏంటి? నేను గెలిస్తే రేపటి రోజు కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేస్తాను అనేటువంటిది చెప్పాలి. ఇప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి బండి సంజయ్ కుమార్ గారు మా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ కూడా ఏం చెప్పుకుంటా ఉన్నారు? నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి, నేనేమేమి చేసినా, ఎంత కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను తీసుకొచ్చినా, మళ్ళీ నేను గెలిస్తే ఏం తీసుకొస్తా, ఏం అభివృద్ధి చేస్తా అనేటువంటి ఒక పత్రాన్ని ముందర పెట్టినాం. ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మేము ఒక అప్పీల్ చేస్తాము. నేనేం చేస్తాను అనేటువంటిది, నేనేమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఎవరితోటి పొందడం లేకుండా ఉండడం, ఎవరితోటి సఖ్యతను మెయింటైన్ చేయకుండా ఉన్నటువంటి చరిత్ర ఆ మంత్రికి ఉంది. అదే రకంగా ఇప్పుడు కూడా వ్యవహారం సాగుతూ ఉన్నది. అతను దానికోసమనే తనకు ఓడిపోయినటువంటి చరిత్రను, ఆ ట్రాక్ రికార్డ్ని అట్లే మెయింటైన్ చేయడం కోసమే ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇంకో అభ్యర్థిని తీసుకొచ్చి అసలు ఈ జిల్లాకు అంత పరిచయం లేనటువంటి పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి చర్యలు తీసుకోవాలి. దానికోసం తాత్కాలికంగా ఆ రోజు ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఫ్రీ ఆటోస్ పెడతారా, లేకపోతే ఏదైనా బస్సులు హైర్ చేస్తారా అనేటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేనేం అక్కడ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసేటువంటి అరేంజ్మెంట్స్ తోటి బీజేపీకి ఓటేయమని చెప్పట్లేదు, ఇంకో పార్టీకి ఓటేస్తారా, ఇంకో పార్టీకి ఓటేస్తారా అని చెప్పట్లేదు. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి 100% పోలింగ్ పర్సెంటేజ్ మన కార్పొరేటర్లే పేరు పెట్టి మనం ఏ కార్పొరేటర్ లాస్ట్ టైం ఎలక్షన్
వాళ్ళు అన్నది ఏంటంటే డిప్యూటీ మేయర్ ఆమె కుర్చీల దాని మీద వాదన చేసింది. రమేష్ వచ్చిండు, ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు వాసల్ రమేష్ వచ్చిండు, దాది సుధాకర్ వచ్చిండు, సర్పంచులు చేయలేదు, ఎవరు కూడా ఒక రూపాయి అందరూ వడ్డీనే చేయలేదు. ఫోటో తీసుకుంటా గోదాఖనిలోని జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో మార్నింగ్ వాకర్స్తో కలుస్తూ కష్టసుఖాలు తెలుసుకుంటూ 11 జరిగే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని చేతి గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. స్వతంత్ర భారతదేశాన్ని ఇవాళ స్వతంత్రం లేకుండా మరి ఈ రిజర్వేషన్ తీయడానికి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి వస్తా ఉన్నాయి. వాళ్ళందరూ ఒకటే. మొన్నటి వరకు సింగరేణి ప్రైవేటీకరణ చేయాలన్నది బీజేపీ బీఆర్ఎస్ కలిసే కదా. మీరందరూ కూడా చూస్తారు పార్లమెంట్ లో. ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఆయన, ఈ ఊరు సింగరేణి ప్రైవేటీకరణ అయితే అని చెప్పి. సిగ్గుందా నోరా, ఆ తాటి పట్టనా నాలుగనా అని అడుగుతాను. మీరందరూ కూడా గమనించాలి. బండ అబద్ధాలు ఆడి ఈ ఊరు పూర్తిగా విధ్వంసానికి గురైతుందని చెప్తాడు ఆయన. ఆయన చేసింది ఈ ఊరిని బొందల గడ్డ. ఆ కనబడే గుట్టలు ఆయన చేసిన పుణ్యమే. దాంట్లోకెళ్ళి వెళ్ళే దుమ్ము, దాంట్లోకెళ్ళి వెళ్ళేటువంటి విషవాయులతో చచ్చిపోయేది మనం. దానికి కారణం కేసీఆర్. ఫస్ట్ మా గోదావరి రామగుండం ప్రజలకు ముక్కు నేలకు రాసి నీ దొడ్డు ముక్కు అరిగే వరకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మనకు తీరని అన్యాయం చేసిండు. రామగుండంలో పౌరాస్ తేలే, ఒగ్గుబాయిలను ప్రైవేటీకరణ చేసిండు, చనిపోయాలను ఆదుకోలే, దోపిడీ జరుగుతుంటే చూస్తూ కూర్చున్నాడు. ఇలా అధికారంలో ఉండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వారి బాగోగులు చూడలే, పేదవారికి ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టిన ఇళ్ళ ప్రభుత్వం వస్తున్నాడు. అక్కడ పైన దేవుళ్ళు ఉన్నట్టు ఈ రామగుండం ఇది రామగుండం. ఇక్కడ రాముడు సీత మన తల్లిదండ్రులాగా, వారి వంశం మనది. ఇక్కడ రాముడు ఉన్నాడు. ఎవడైనా మాట్లాడితే రాముడు ఆడు తదాస్తు అంటాడు. అప్పుడే అన్నాడు, నేను ఎమ్మెల్యే అయిపోయినా కాంగ్రెస్ గెలిచింది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. ఆ రాముడి వంశమైన మనం, ఆ రాముడు ఆదర్శ రాముడు. ఈ ప్రాంతంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్, దళిత విభాగాలు, బలహీన వర్గాలు అందరూ నా వారు, నా కుటుంబం అని ఇలా రామగుండానికి రామగుండం పేరు పెట్టి ఆశీర్వదించిపోయింది. దుర్మార్గులు, రాక్షసులు, రావణస్తులు కొన్ని రోజులు వస్తారు. ఈ 60 సంవత్సరాల కాలంలో అదే జరిగింది. ఈ రోజు మంచివారు వచ్చాడు. ఆ రాముడు పంపిన ఆంజనేయుడు మీ భక్తుడిగా, మీ రక్షకుడిగా వచ్చిండు. మీ కుటుంబ సభ్యుడు మక్కాన్ సింగ్ రాష్ట్ర. ఇలా మీకు మాటిస్తున్నా, ఇలా రాముడు పేరు చెప్పు ఈ దేశాన్ని అమ్మడానికి, ఇవాళ చట్టాలను, కార్మిక చట్టాలను తీసుకొచ్చి మన అందరిని తొక్కడానికి, రైతుల చట్టాలు ఇచ్చి అదాని అమ్మాయిలకు అప్పచెప్పి ఉన్న భూములు గుంజుకొని అక్కడ ఉన్న రైతుని అక్కడ కూలిగా చేసే ప్రయత్నంలో ఇవాళ ఉద్యమించాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఆ సమయం మరి ఇక్కడ నాకు తెలుసు వంశీ భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నాడు. కానీ నాకు 1,00,000 ఓట్లు వేసినట్టుగా 2 లక్షల ఓట్లు వేసి ఏపించి మీరందరూ బాధ్యత తీసుకొని రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి నేను గట్టిగా నిలబడి, నేను మా రామగుండం ప్రజలు ఇలా 2 లక్షల ఓట్లతో మెజార్టీతో గెలిపించినాం. మాకు ఎన్టీపీసీ కాదు, ఇంకో ఇండస్ట్రీ కావాలి. సింగరలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయాలి. మాకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ ప్రాంతాన్ని, నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయాలి. ఒక 2,000 కోట్లు కావాలి అని గట్టిగా పల్లా గుద్ది మాట్లాడడానికి నేను ఎంపీతో పాటు మా శ్రీధర్ బాబు మంత్రి గారు తీసుకొని రేవంత్ రెడ్డితో పోయి గట్టిగా మాట్లాడే ధైర్యాన్ని, హక్కును కల్పించే బాధ్యత మీరందరూ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ చేకూర్చి ఓటు ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి మీ అందరినీ శిరస్సు వంచి చేతులు జోడించి దయచేసి కోరుతా ఉన్నా. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను చేస్తున్న పనిలో నాకు సహకరించి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా. పోస్టల్ బ్యాలెట్లో చెల్లని ఓట్లను తగ్గించేలా చూడాలని
పోలింగ్ సిబ్బంది అధికారులకు 6 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. కర్నూలు జిల్లాలో 20,000కు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొరకు దరఖాస్తు. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన సమాచారం, నిబంధనలు, ఓటు వేసే పద్ధతి, అవసరమైన పత్రాలు, తేదీలపై స్పష్టమైన వివరాలపై ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలు చేయాల్సిందే అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్ తన కార్యాలయంలో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లో చెల్లని ఓట్లను తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు అవసరమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల పైగా పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో కర్నూలు జిల్లాలో 20,000కు పైగా పోలింగ్ సిబ్బంది అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. నమస్తే, చెప్పు. ఆఫీస్ కార్డు ఉన్నా, చెప్పు. ఏమి ధర్మవరము కొద్దిగా ప్రచారం సరే. యారోడి ఎవరిది ఎంతకు వస్తుంది? నివారించిన కొడుకు ఏ విధమైన చర్యలు తీసుకున్నారో నాకు తెలియజేయాలి. రెండవది, ఇంత పెద్ద ఎత్తున భారీగా జరిగే పోస్టల్ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల పైన, కర్నూలులో 20,000 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మరో దుష్ప్రచారం చేసిన బాబు. దీనిపై ప్రతి ఒక్కరికి కాల్స్ కూడా చేసి అబద్ధాలను ప్రచారం చేశారు. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి అర్థం తెలుసా? భూ యజమానులకు టైటిల్ ఒకేలా ఉండాలా? చట్టం తీసుకురావడమే దీని ఉద్దేశం. భూమి అమ్మాలన్నా కొనాలన్నా తెలియని భయంతో వెనుకడుగు వేస్తున్నారు. సర్వేలు లేకపోవడం వల్ల వివాదంలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీరికి మనశ్శాంతిని ఇచ్చి ప్రతి ఒక్కరు తమ భూములపై సంపూర్ణ హక్కులు ఉండేలా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లక్ష్యం. ఇంకో దుష్ప్రచారం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఫోన్లు చేసి, కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము, అబద్ధాలతో చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్న వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా. ల్యాండ్ టైటిలింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటి అన్నది. ల్యాండ్ టైటిలింగ్ అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు, భూ యజమానులకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే, ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనిస్తే ఏ భూమి ఎక్కడ కొనాలన్నా కూడా, ఏ భూములు ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. భూములు కొనాలనంటే, ఈరోజు భూములు అమ్మాలనే వాడికి, భూములు కొనుక్కునే వాడికి కూడా ఈరోజు ఒక తెలియని భయం ఉంది. కాగితం మీద ఉన్న భూమి కంటే ఎక్కువ తక్కువగా ఉండటం, సబ్ డివిజన్ జరగకపోవడం, రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం, మ్యూటేషన్ జరగకపోవడం, ఇటువంటి అనేక భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి, కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో తెలుసా? ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి. ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ఈ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల చౌరస్తాలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్నల్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చింతకుంట విజయ రమణారావు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ గత పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధార్ సెంటర్, పోస్టుమార్టం ఆర్డబ్ల్యూఎస్ వంటి ప్రభుత్వ కార్యాలయాన్ని సుల్తానాబాద్ పట్టణం నుండి తల్లిపోతుంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తూ చేతకాని దద్దమ్మలా చూశాడని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే పోయిన ప్రభుత్వ కార్యాలయాన్ని తిరిగి సుల్తానాబాద్ పట్టణంకి తెప్పించడం జరిగిందని, హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుపరిచి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. దీన్ని సుల్తానాబాద్ పట్టణ ప్రజలు గమనించి యువకుడైనటువంటి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎన్నోసార్లు మాట్లాడినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఉన్నా కూడా పర్మిషన్ ఇస్తే మీరు మాకు సహకారం చేసిండు. ట్రిబ్యునల్ ఏదైతే ఉంటే కోర్టు స్టే ఇచ్చిండు. మా దావన్న 20 రోజులు నిరాశ చేయించిండు. ఇన్ని చేసి కూడా మేము అందరం ఆపినాం. ఎందుకంటే ఈ ప్రాంత మానే రిస్క్ అనేది అది మా ప్రాంత ప్రజల సంపద, మా రైతాంగ సంపద. ఆనాడు వద్దంటే ఎక్కడైతే ఇసుక జనిచ్చిందో అక్కడ ఇలా సాగునీటి వెళ్ళలేదు, పొలాలు ఎండినాయి, ఇలా సుల్తానాబాద్ మంచినీళ్ళు వస్తలేవు, అనేక రకాలుగా ఇబ్బంది అవుతా ఉంది. ఇవన్నీ కూడా మేము కల్పించాం. ఆఫీసులన్నీ కూడా ఇలా ఏదైతే నిరంతరం ఎప్పుడు చూసినా పోరాటం చేస్తూనే ఉంటాడు మీ ఎమ్మెల్యే. ప్రభుత్వం ఉన్నా పోరాటం చేస్తాడు, ప్రతిపక్షంలో ఉన్న పోరాటం చేసే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు విజయరమణారావు గారు. మరి అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతానికి న్యాయం కావాలి, ఈ ప్రాంతానికి న్యాయం చేకూర్చాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే నాయకత్వంలో ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. 10 కాకా వెంకటస్వామి గారు గుర్తొచ్చింది. ఎందుకంటే మొదటిగా ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు ప్రపోజ్ చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి మన పెద్దపల్లి ప్రాంతానికి తాగునీటి సమస్యని పరిష్కరించాలని చెప్పి అప్పుడు ఏదైతే ప్రపోజల్ పెట్టిందో 10 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చి ఆ ప్రాజెక్టు రద్దు చేసి ఇంజనీర్లందరినీ పక్కకు పెట్టి ఆయననే ఇంజనీరింగ్ టోపీ పెట్టుకొని మొత్తం రీడిజైన్ చేసి కొన్ని లక్షలాది కోట్లు తినేసిన ఘనత కేసీఆర్ గారు అని చెప్పి వాళ్ళు పెద్దపల్లి ప్రాంతానికి ఏం సేవ చేసిరని చెప్పి మీరందరూ ఆలోచించాలా, ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరందరూ గుర్తించాలి, 10 సంవత్సరాల క్రితం కూడా అప్పుడు మన వివేక్ గారు ఎంపీగా గెలిపించుకున్నారు, ఆశీర్వదించినారు. వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 10 మంది పైగా పార్లమెంట్లో ధర్నా చేసి వాకౌట్ చేసి అక్కడ తెలంగాణ సాధించుకుందామని చెప్పి అనేక మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.